ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కేపీఎల్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ లో కాట్రావులపల్లి మరియు కట్టమూరు టీంల మధ్య ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా జరిగింది. విజేతలకు 10,999 రూపాయలు మరియు ట్రోఫీ, అలాగే రన్నర్స్ కు 6,666 రూపాయలు మరియు ట్రోఫీని అందజేశారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వికలాంగుడైన గున్నిపిల్లి లచ్చబాబుకు తన మోటార్ వెహికల్కు అవసరమైన బ్యాటరీల నిమిత్తం 20,000 రూపాయలు కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలైన పట్టా సుగుణారావు, సుంకర సీతారామయ్య, కంటే బుల్లబ్బు, జన్నెల శంకర్, పసుపులేటి పవన్, తోలాటి వీరబాబు, పార్సివేణు, రాయుడు శ్రీను చేతుల మీదుగా అందజేశారు. అలాగే ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మరియు మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కల్లేపల్లి రాజేష్ని క్రీడాకారులు మరి గ్రామస్తులు ఎంతో అభినందించారు. మెయిన్గా కమిటీ మెంబర్స్కి, ఆర్గనైజర్స్కి, మన ఊరి పెద్దలకి, మరీ ముఖ్యంగా కల్లేష్ రాజేపల్లి గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మన ఊరిలో కాట్రావులపల్లి గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు, అలాగే పేదవారికి, అంగవైకల్యం ఉన్నవారికి కూడా సహాయం అందించాలి మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారు ఈ క్రికెట్ టోర్నమెంట్ మెమోంటోస్, క్యాష్ ప్రైజ్ అండ్ టోటల్ ఆర్గనైజ్మెంటే కాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినటువంటి లచ్చబాబు గారికి కూడా 20,000 రూపాయలు సహాయం అందించడం జరుగుతుంది. ఆయన ఉన్నటువంటి వాహనాన్ని తనకున్న ఇబ్బందుల ప్రకారం, ఆయనకున్న మానసిక వైకల్యం ప్రకారం నడపలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భం మాకు వచ్చి చెప్పారు. వెంటనే రాజేష్ కల్లేపల్లి గారు స్పందించి ఆయనకి బ్యాటరీలు కావాల్సినటువంటి 16,500 రూపాయలతో పాటు ఈ వెహికల్ని రాజమండ్రి వరకు తీసుకెళ్లి బ్యాటరీస్తో నడిచేలాగా ఇతను ఎటువంటి శారీరక ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ టోర్నమెంట్ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నారు. మెమోంటోస్, క్యాష్ ప్రైజే కాకుండా ఇలాంటి ప్రోత్సాహాన్ని అందించిన రాజేష్ కల్లేపల్లి గారికి మీ క్రికెట్ మెంబర్స్ అందరూ కూడా, అలాగే ఊరు పెద్దలు ఆస్వాదించి గౌరవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. లక్ష్మి గారికి బ్యాటరీస్ మరియు ఈ వాహనం రిపేర్ నిమిత్తం అంగవైకల్యం కలిగినటువంటి లక్ష్మి గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగుతూ మరిన్ని అభివృద్ధి పదంలో నడవాలని రాజేష్ కల్లేపల్లి గారిని కోరుకుంటూ, ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ, జై రాజేష్ కల్లేపల్లి గారు. కేపీఎల్ టోర్నమెంట్ సీజన్ 6 ఫైనల్ విన్నర్స్గా కట్టమూరు టీము విన్నర్గా నిలిచింది. మా ప్లేయర్స్ అందరూ కష్టపడి ఆడారు. మాకు ఈ ఎంకరేజ్మెంట్ చేసిన రాజేష్ గారికి మా టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాంటి పల్లెటూరులో, అంటే ఇక్కడ ఉన్న పల్లెటూరులో చాలామంది ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళకి ఈ అనుకూలంగా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటాయి. ఇవన్నీ ముందుకు తీసుకొచ్చిన ఇటువంటి సహకారం చేయడం మేము చాలా గర్విస్తున్నాం. అతనికి మా టీం తరఫున, మా ఊరు తరఫున, ఇక్కడ జరిగిన అన్ని టీముల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ కేపీఎల్ సీజన్ 6లో మేము విన్నర్ అయినందుకు అతనికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎక్కడో యుఎస్ఏలో ఉండి సొంత ఊరు మరియు నియోజకవర్గం మీద ప్రేమతో అక్కడి నుంచి కూడా ఆయన ప్రతి కార్యక్రమాలు, సోషల్ కార్యక్రమాలు, అలాగే వాటితో పాటు కాట్రావులపల్లి గ్రామంలో ముఖ్యంగా క్రీడలను ఎంతో బాగా ప్రోత్సహించినటువంటి కల్లేపల్లి రాజేష్ గారికి మా కమిటీ తరఫున, అలాగే కాట్రావులపల్లి క్రీడాకారులు, క్రీడా అభిమానుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై కల్లేపల్లి రాజేష్ గారు, జై కల్లేపల్లి రాజేష్ గారు, జై కల్లేపల్లి రాజేష్. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డితో పాటుగా మరో 6గురిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీయూడబ్ల్యూజే, ఏపీఎంఎఫ్, జాప్ యూనియన్లకు చెందిన జర్నలిస్ట్ ప్రతినిధులు పాల్గొని అక్రమ అరెస్టులకు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వార్త రూపంలో ప్రజలకు తెలియజేసే జర్నలిస్టుల మీద ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరికాదని ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్ రాజ్, ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు స్వాతి ప్రసాద్,
ఏపీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు పటమల దుర్గారావు, జాప్ రాష్ట్ర నాయకులు కృష్ణంరాజు, సీనియర్ జర్నలిస్టులు ఎల్ఎస్ దురాని, శివనారాయణ రెడ్డి, అంజిబాబు, రాజు, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం మానటం లేదు. మధ్యలో బలిపశు అయ్యేది జర్నలిస్టులే కనిపిస్తున్నాడు. ప్రధానంగా జర్నలిస్ట్ అనేవాడు ఆయా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలను బట్టి అనుకూలంగా పనిచేయవలసి ఉంటుంది. రాస్తే ఒక బాధ, రాయకపోతే ఒక బాధ అనే సంధానం నడుస్తుంది. దీంట్లో దయచేసి జర్నలిస్టులు మాత్రం బలిపశం చేయదు. జర్నలిస్టులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఈ జర్నలిస్టులు రాకుండా జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎక్కడెక్కడైతే అక్రమ కేసులు బనాయించారో ఆ అక్రమ కేసులు అన్నింటినీ బనాయించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లాలో హరిశ్చంద్ర అనే వ్యక్తికి సంబంధించిన హత్య కేసు మీద అయితే సాక్షిలో ఒక కథనం వచ్చిన దాని మీద పోలీసులు అయితే అక్రమంగా కేసులు పెట్టారు. అసలు వార్తకి సంబంధించి దానిలో ఏమి నిజాలు ఉన్నాయో తేల్చాల్సిన పోలీసులు దాన్ని పక్కన పెట్టి వార్తలు రాసిన సాక్షి మీద అయితే కేసులు పెట్టడం, దాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అయితే ఖండిస్తున్నాము. ఇది అసలు ప్రభుత్వాలు అయితే కనుక జర్నలిస్టుల పట్ల ఏ ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టుల పట్ల వైఖరి అయితే మారాలి. జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం కాకుండా అసలు ఎవరు నిందితులు, దోషులు ఎవరో వారి మీద చర్యలు తీసుకోకుండా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడాన్ని అయితే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లోనే సహించు. గతంలో కూడా ఒక 6 మీడియాలకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా మీడియాల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి వార్త రాసిన దానిలో ఈ విధంగా అయితే కనుక ప్రభుత్వాల వైఖరి జర్నలిస్టుల పట్ల మారకపోతే జర్నలిస్టులు కూడా గొంతెత్తి ప్రభుత్వాల మీద కూడా ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాల వైఖరి మారాలని చెప్పి మేము స్పష్టంగా జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పి మేము కాకినాడ ప్రెస్ క్లబ్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే నిష్పక్షపాతంగా వార్తలు రాయడంపై అంటే తప్ప అంటూ మేము తీవ్రంగా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఖండించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే కేసులు నమోదు చేశారో దీన్ని ఇప్పుడే వెంటనే దీన్ని కేసు ఎత్తివేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కోరుతాను.